జనంలోకి వెళ్దాం. స్థానిక ఎన్నికలే లక్ష్యంగా నేడు సీఎల్పీ భేటీ. వర్గీకరణ కులగణన ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎజెండా. హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఎన్నికల కార్యాచరణ రూపొందించనున్న నేతలు. సీఎల్పీ భేటీ అనంతరం 4 గంటలకు ఢిల్లీకి సీఎం. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై అధిష్టానానికి వివరాలు అంటూ ఇక ఇవాళ సీఎల్కి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఏదైతే ఉంటుందో సీఎల్పీ ఇవాళ మీటింగ్ పెట్టుకుంటా ఉంది. ఆ మీటింగ్లో స్థానిక ఎన్నికలే లక్ష్యంగా మాట్లాడుకుంటారట. పెట్టుకోనియండి, ఏదో సినిమాలు అంటారు కదా, పెట్టుకోనియండి, పెట్టుకుంటే మనం మాట్లాడదాం అన్నట్టుగా ప్రజలు, రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకసారి ఒక ఆలోచన చేయండి. ఎందుకంటే పైసలు వేసుకుంటా ఇటు పక్క ఇప్పుడు రైతు భరోసా నిధులు ఇట్లా క్రెడిట్ చేసుకుంటా మెల్లగా మనని మలుపుకోనికి చూస్తూ ఉన్నారు. కాబట్టి రైతులు ఆలోచన చేసుకోండి, ఇక ఏం జరుగుతుంది, ఏం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇది దాటినాక నేను చెప్పేది ఏంటంటే, నేను ఇయ్యాలనే కాషన్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా. అంటే మళ్ళీ అన్నను అప్పుడు చెప్పకపోతే అని అనుకుని ఈ స్థానిక ఎన్నికల లోపు ఈ ఆగమాగం చేసే ఈ రైతు భరోసా నిధులు ఏవైతే జమ అవుతూ ఉన్నాయో ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలిన 4 ఏళ్ళల్లో మనకు రైతు బంధు పడుతుందా అనేది ఒకసారి అనుకోండి. ఒకసారి రైతు భరోసా నిధులు అసలు వస్తాయా? నేను రావు అని ఇప్పుడు చెప్తలేను, నేను పక్కాగా రావని చెప్తలేను. కానీ ఎంత ఎల్లదీస్తున్నారు చూడుర్రి, అంటే ఎంత కథ పట్టిస్తున్నారు అంటే ఈ మాత్రం వేయడానికి ఇప్పుడు ఎన్నికల ముందు నాటకం ఆడుతూ ఉన్నారు. ఒక్కసారి ఎన్నికలు దాటితే ఇంకా ఏ ఎన్నికలు లేకపోతే గ్రామాలలో ఇంకా 4 ఏళ్ళు ఈ దున్నపోతులను ఎత్తుకున్న మీద దించలేము అనుకునేదాకా ఆ 4 ఏళ్ళు మరి 8 పంటలకు వస్తుందా రాదా? రైతు భరోసా నిధులు క్రెడిట్ అవుతాయా కావా? అప్పుడు కూడా ఇదే బిచ్చపాట వాడి మా దగ్గర ఏమీ లేవు, కేసీఆర్ మొత్తం నాశనం చేసిపోయిండు కాబట్టి మనం ఏమి ఇయ్యలేకపోతున్నామని చెప్పి 4 ఏళ్ళు కాలం వెళ్ళదీస్తారన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. నేను అందుకే ఇయ్యాలనే ముందటి ప్రమాదం ఊహించి నేను ఇవ్వాలనే చెప్తా ఉన్నా. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ఆదాయం పెంచుకునే మార్గాలకు చేత కావు, పెంచుకునే ప్రయత్నం కూడా ఎవడు చేస్తలేడు, వాళ్ళతో అయితలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరికి అంత స్కిల్ కూడా లేదు, ఆ నాలెడ్జ్ లేదు, విషయ పరిజ్ఞానం లేదు, ఆ స్కిల్స్ లేవు. ఏం తీసుకొద్దాం, దావోస్ వైపు పెట్టుబడులు తెచ్చినామని చెప్తా ఉన్నారు. ఇక ఈ పెట్టుబడులు తీసుకొచ్చి ఆ కంపెనీలు మొదలుపెట్టి వాళ్ళ ద్వారా మనకు ఉపాధి ఇచ్చి ఆ ఉపాధి మార్గం ద్వారా మన రాష్ట్రానికి రెవెన్యూ వచ్చే కల్లా కథం పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఏదైనా ఇట్లా పెట్టంగానే రావు కదా. ఒక కంపెనీ పెట్టుబడులు పెడతాము వస్తాము అన్నప్పుడు ఇక్కడ వాళ్ళకు భూమి అలకేట్ చేయాలి. ఆ అలకేట్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చి దాని ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాని కార్ఖానా అన్నీ మొదలు పెట్టుకోవాలి. దాని తర్వాత వాళ్ళ ప్రాజెక్టులు ఏదైనా వర్క్స్ ఉంటే ఇక్కడ స్టార్ట్ చేస్తారు. దాని ద్వారా మనకు ట్యాక్సులు ఎంత వస్తుందా, ఎన్ని వస్తాయి, మొత్తం రాష్ట్రం తెల్లగా అయిపోతుందా? ఒక్కసారి ఒక నెల పింఛన్ ఇస్తే కథమైపోతాయి ఆ 1,00,000 కోట్లు. ఈ రాష్ట్రంలో మీరు 2,500 అన్నారు కదా, 2,500 అని చెప్పి మహిళలకు చెప్పారు, పెద్ద మనుషులకు 2,000 + 2,000 అని చెప్పారు, ఇవన్నీ వికలాంగులకు 6,000 అన్నారు. ఇవన్నీ కలిపిస్తే ఎగిరిపోతుంది, ఒక్క నెలకే ఎగిరిపోతాయి అవి. మీకు చేయడం చేతనవుతుందా కాదా, ఏమన్నా తెచ్చుకోవస్తుందా లేదా రెవెన్యూని జనరేట్ చేయవస్తుందా? ఎందుకు చేస్తలేరు మరి, ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఎవరు తప్పిదాం మరి? ఆ రోజు చెప్పారు కదా గొప్పగా చేస్తామని చెప్పి. అందుకే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి వీళ్ళు పోదామని ఇలాంటారు. ఇప్పుడు ఏదో మొత్తం తెల్లగా ఉన్నది ఏం కాదు ఇప్పుడు ఉరకచ్చు అని ఎవడో రిపోర్ట్ ఇచ్చినట్టుగా మొన్న సిగ్గు పోగొట్టుకున్నట్టు పోల్ పెట్టుకొని మూతి మీద అనిపించుకోరు. ఇంకా సిగ్గస్తలేదా? ఇప్పుడు ఓడానికి ఇంకా అంత ధైర్యం ఉన్నది మీకు లేదా? ఇక నిండా మునుగునోనికి సలెక్కడదన్నా ఇక ఎట్లాగో అందరు తిడుతుర్రు. ఇది కూడా అయిపోయింది, ఆ పోల్లో కూడా ఓడిపోయినాము, పైగా బయట పథకాలు కూడా ఏమి ఇస్తలేం కాబట్టి వాటి ద్వారా వ్యతిరేకత ఉన్నది. ఇక ఏదోటి అవుతుంది కదా, ఇక మళ్ళీ ఇక సగం ఎందుకు, ఇక నిండా మునుగుతే అయిపోతుంది, సలెక్కడిదిగా జరంత మునిగితే సలి ఉంటుంది, నిండా మునిగితే సలెక్కడదని చెప్పి ఇక దుంకడికే ట్రై చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. సో దీన్ని ఎట్లా తిప్పి కొట్టాలి, ఎట్లా వాళ్ళకు సురుకు పెట్టాలి, ఎట్లా వాళ్ళని పని చేయించాలనేది ఒక్కసారి రైతులు కానీ ప్రజలు కానీ ఆలోచన చేసుకోండి. మనకి ఇస్తున్నది ఏంది, వాళ్ళు ఇస్తారా ఇయ్యరా నమ్మకం